సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. రాజకీయాల్లో ఎప్పుడు ఎవరితో ఎలా ఉండాలో తెలిసిన నాయకుడే సక్సెస్ అవుతాడు. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సరిగ్గా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. ప్రధాని మోదీ విషయంలో గత సీఎం కేసీఆర్ అనుసరించిన ఘర్షణ వైఖరికి పూర్తి భిన్నంగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. రాజకీయంగా బీజేపీతో కొట్లాడుతూనే రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నారు. తాజాగా హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలకడమే కాకుండా 10 కిలోల వెండి నందిని పోచంపల్లి పట్టు వస్త్రాన్ని కానుక ఇచ్చి తనదైన ముద్ర వేశారు. అయితే ఈ సత్కారాల వెనుక రేవంత్ మార్క్ పొలిటికల్ చాణక్యం దాగి ఉంది. కేసీఆర్ లా మొహం చాటేయకుండా వేదికపైనే మోడీకి సున్నితంగా చురకలను అంటించారు. వికసిత్ భారత్ లక్ష్యంగా నెరవేరాలంటే తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని పరోక్షంగా నిధులు డిమాండ్ చేశారు. తక్కువ జనాభా ఉన్నా ఎక్కువ పన్నులు కడుతున్నామని గుర్తు చేస్తూ కేంద్రం ఇస్తున్న తక్కువ వాటాపై గొంతును వినిపించారు. అటు హద్దు మీరి పొగడకుండా ఇటు నేరుగా విమర్శించకుండా కర్ర విరక్కుండా పాము చావకుండా రేవంత్ రెడ్డి వేసిన ఈ పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్ ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర అందిస్తారు. రైట్ రాజేంద్ర, చెప్పండి. యమున, వికసిత్ భారత్ అనేది ప్రధానమంత్రి మోడీ లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. దీంట్లో భాగంగా వికసిత్ భారత్ కావాలంటే రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే నిన్న హైదరాబాద్లో జరిగిన అభివృద్ధి ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ప్రధాని మోదీతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి అటు వ్యూహాత్మకంగా మాట్లాడని చెప్పవచ్చు. ఒకవైపు ప్రధాని మోడీకి చురకలంటిస్తున్న, మరోవైపు రాష్ట్రానికి కావాల్సిన నిధుల మొత్తం కూడా అక్కడ ప్రధాని ముందు ఉంచారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాద్ కేంద్రంగానే జరిగేటువంటి మూసీ పునర్జీవ కార్యక్రమం, అదేవిధంగా మెట్రో కారిడార్ 2, అదేవిధంగా ఫ్యూచర్ సిటీ, ఇలాంటి రేడియల్ రోడ్లు, హైదరాబాద్ బందర్, ఇలాంటి రోడ్ల అభివృద్ధి కార్యక్రమానికి ఇప్పటికే కేంద్రం వద్ద డిపిఆర్ ఇచ్చినా కానీ అక్కడ పెండింగ్లో ఉన్నాయని పరోక్షంగా సూచిస్తూనే రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఏదైతే మీ లక్ష్యం ఉందో వికసిత్ భారత్, మీ లక్ష్యం నెరవేరాలంటే రాష్ట్రాల అభివృద్ధి కావాలి. తెలంగాణ పరంగా ఉన్నటువంటి ఈ పథకాలు మొత్తం కూడా కేంద్రం వద్దే పెండింగ్ ఉన్నాయి. ఈ పరిష్కారం కోసం పిఎంఓ కార్యాలయంలో ఒక టాస్క్ ఫోర్స్, సింగిల్ విండో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మోడీకి సూచించారు. దీనివల్ల ఏదైతే రాష్ట్రాల నుంచి వచ్చే అభ్యర్థులు మొత్తం కూడా కేంద్రం అంటే పిఎంఓ కార్యాలయం వెంటనే ప్రధానమంత్రి దృష్టి తీసుకుపోయి అవి పరిష్కరించే విధంగా తగిన నిధులు కేటాయించే విధంగా సులభంగా ఉంటుందని చెప్పేసి కేంద్ర అంటే హెచ్ఏసిసి వేదికగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రికి చురకలంటించారు. ఇందులో భాగంగానే మీరు ముఖ్యమంత్రిగా అంటే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఏ విధంగా గుజరాత్ అభివృద్ధికి సహకరించారో మీరు కూడా తెలంగాణ అభివృద్ధికి సహకరించారని చెప్పేసి నేరుగా ఆయనకు చురుకులించే ప్రయత్నం చేశారు. మరోవైపు కేంద్రంతో తాము సఖ్యతగా ఉంటాం, దేశ భద్రత మాకు ఇంపార్టెంట్, ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ దేశ భద్రత చాలా ముఖ్యంగా భావిస్తున్న నేపథ్యంలో దానికి పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం పూర్తిగా సహకరిస్తుంది, అన్ని విధాలు కూడా మీకు అండదండగా ఉంటుందని చెప్పేశారు. అందులో భాగంగానే వికసిత్ భారత్ లక్ష్యంగానే తాము కూడా తెలంగాణ 2047 రేజింగ్ అనే ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. అప్పటికి 3 మిలియన్ ట్రిలియన్ల ఆదాయం సమకూర్చామని చెప్పి నేపథ్యంలో ఈ విధమైన ఒకవైపు రాష్ట్రం అభివృద్ధి ఏ విధంగా జరగబోతుంది, అక్కడ కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టుల పనులు వివరాలు మొత్తం సూచిస్తూనే చురకలు అంటించే ప్రయత్నం చేశారు. మరోవైపు సేమ్ టైంలో కేంద్ర ప్రభుత్వంతో మేము ఖయ్యం పెట్టుకోము, సవ్యంగా సహకరిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. గత ప్రభుత్వంలో మాత్రం రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధి నిధుల కేటాయింపులో కేంద్ర వివక్ష సూచించే నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంతో చాలా దుద్దుడుగా వ్యవహరించారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఆయనకు సహకరిస్తూనే ప్రధానమంత్రి ఏదైతే దేశ అభివృద్ధి కోసం అడుగులు వేస్తున్నారో, దేశ భద్రత ప్రజల కోసం నిర్ణయాలు తీసుకుంటారో తాము ఖచ్చితంగా సహకరిస్తాము, కట్టుబడి ఉంటామని ఒకవైపు చెప్తూనే మరోవైపు తెలంగాణ కావాల్సిన నిధులు ఏ విధంగా ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి మొత్తం కూడా సవివరంగా హెచ్ఏసిసి వేదికగానే ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఇక రాష్ట్రానికి సంబంధించిన అనేక పథకాలు, అనేక ప్రాజెక్ట్ నిధుల కేటాయింపుకు సంబంధించి కేంద్రం సహకరిస్తేనే ఇక్కడ తెలంగాణలో అభివృద్ధి
ఆ కార్యక్రమాలు ముందడుగు వేస్తున్న నేపథ్యంలో ప్రధానంగా ఆ మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ విస్తరణ, అదేవిధంగా ఫ్యూచర్ సిటీ, అదేవిధంగా మూసీ జీవనం ఇలాంటి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆ నిధుల కేటాయింపులో అండగా నిలవాలని చెప్పేసి ఇప్పటికే పలుమార్లు ఆ ప్రధానమంత్రి మోదీతో పాటు కేంద్ర మంత్రులను కూడా ఆ తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు మంత్రులు అధికారులు కూడా వారితో భేటీ అయ్యి వారికి సంబంధించి అడిగినటువంటి అన్ని ఆధారాలు, అన్ని డిపిఆర్లు, అన్ని నివేదికలు ఇచ్చిన నేపథ్యంలో అయినా కానీ ఆ నిధుల కేటాయింపులో కొంచెం జాప్యం జరుగుతుందని చెప్పేసి పరోక్షంగా ఆ కేంద్రం నిన్న ఆ ప్రధానమంత్రి మోదీకి రేవంత్ రెడ్డి సూచించారు. అంటే ఒకవైపు సహకరిస్తూనే సఖ్యతగా ఉంటాము అని మరోసారి హెచ్ఐసిసి వేదికగానే చెబుతూనే మరోవైపు రాష్ట్రానికి కావాల్సిన నిధుల విషయంలో మాత్రం ఖచ్చితంగా కేంద్రం మీద ఒత్తిడి పెంచుతామని చెప్పేసి కూడా బహిరంగంగానే ఆయన చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో పరిస్థితికి వచ్చేటైతే బీజేపీతో ఒకవైపు రాజకీయంగా విమర్శలు చేస్తూనే అభివృద్ధి విషయంలో మాత్రం సహకరిస్తాము, వారి నిర్ణయాలు వాళ్ళ సూచనలు కూడా చెప్పాలని చెప్పేసి ఇప్పటికే కోరారు. అంటే మొత్తం మీద నిన్న హెచ్ఎస్సిసి వేదికగా ఆ ప్రధానమంత్రికి చురకలు అంటిస్తూనే రాష్ట్రానికి కావాల్సిన ప్రాజెక్టులు నిధుల విషయంలో ముఖ్యమంత్రి వ్యవహరించినటువంటి తీరు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిందని మనం చెప్పవచ్చు. మరోవైపు ప్రధానమంత్రి కూడా తప్పకుండా సహకరిస్తామని చెప్పేసి స్పష్టమైన హామీ ఇచ్చారు. అంటే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఒకవైపు రాష్ట్రానికి సంబంధించి బీజేపీ పార్టీతో అవసరమైతే రాజకీయ విమర్శలు చేస్తూనే మరోవైపు కేంద్రంతో మాత్రం సఖ్యత ఉంటాం, వికసిత్ భారత్ లక్ష్యం నెరవాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాల అభివృద్ధికి సహకరించాలని చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి చేసినటువంటి సూచనలు మొత్తం కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం మనం చెప్పవచ్చు. యామిని, రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.